ఓవైపు పుష్ప తగ్గేదే లేదంటున్నాడు. కానీ నువ్వు ఎలా తగ్గవో మేము చూస్తామంటున్నారు మెగా ఫ్యాన్స్. అసలే డిసెంబర్ 6న పుష్ప 2 సినిమా రిలీజ్ ఫిక్స్ చేశారు మేకర్స్. దీనిపై చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు పుష్ప టీమ్ అండ్ ఫ్యాన్స్. కానీ మెగా ఫ్యాన్స్ ఫైర్ చూస్తుంటే అసలు సినిమా ఆడుతుందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. తాజాగా అల్లు అర్జున్పై గన్నవరం నియోజకవర్గ జనసేన సమన్వయకర్త చలమలశెట్టి రమేష్ బాబు ఫైర్ అయ్యారు. అల్లు అర్జున్ హీరో అనుకుంటున్నాడు, ఆయన కమెడియన్ అంటూ ఎద్దేవా చేశారు. చిరంజీవి, నాగబాబు, పవన్ అండ చూసుకొని సినిమాల్లోకి వచ్చి వారినే విమర్శించే స్థాయి అల్లు అర్జున్కి లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నీ సినిమా రిలీజ్ చేయలేవు, ఏ థియేటర్లోనూ నీ సినిమా ఈ ప్రాంతంలో రిలీజ్ కాదు. ఈ గన్నవరం నియోజకవర్గం మొత్తం కూడా నీ సినిమా రిలీజ్ అవ్వటం మాత్రం ఖచ్చితంగా అవ్వదు. ఒక్క ఫ్లెక్సీ కట్టేవాడు ఉండడు. ఇది ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. డిసెంబర్ 6వ తారీఖు ఈ లోపల నువ్వు మీడియా ముందు వాళ్ళ కాళ్ళు కడిగి ఆ నీళ్ళని నువ్వు నీ నెత్తలు జింపుకుంటే నీకు ప్రక్షాళన జరుగుద్ది. అప్పుడు కూడా సహించం. దాన్ని ఏ విధంగా మార్చుకోవాలో ఆ విధంగా మార్చుకోవడానికి ట్రై చేస్తాం. కానీ నువ్వు చేసిన తప్పు, చిరస్థాయిగా చేసిన తప్పు చేసేసావు. ఇప్పటికైనా సరే నువ్వు నిర్ణయం తీసుకో. అల్లు అర్జున్, నువ్వు ఒక కామెడీ యాక్టర్వి. నువ్వేదో హీరో అని అనుకుంటున్నావేమో, నువ్వు ఒక కామెడీ యాక్టర్ లాగా కనబడుతున్నావు. ఆ కామెడీ వరకే కానీ నువ్వు ఒక హీరోగా మాత్రం భావించుకోబాకు. చూసారుగా, క్షమాపణలు చెప్పకుంటే పుష్ప 2 సినిమాను ఎలా రిలీజ్ చేస్తారో చూస్తామని అన్నారు ఆయన. మరోవైపు జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ సైతం పుష్పపై ఫైర్ అయ్యారు. అల్లు అర్జున్కు ఫ్యాన్స్ అంటూ ఎవరూ లేరని, ఉన్నవారంతా మెగా ఫ్యాన్స్ మాత్రమే అని చెప్పారు. అంతేకాకుండా ఒక స్టెప్ ముందుకేసి అల్లు అర్జున్ స్థాయి